బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు 2024లో 6వ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ సజావుగా ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. మొత్తంగా 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్లో 8 సీట్లు, హర్యానాలో మొత్తంగా 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్లో 4, ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. 11.13 కోట్ల మంది ఓటర్లు 6వ దశలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. దాదాపుగా 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఇక ఎన్నికల్లో సేవలు అందిస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. తొలి గంటలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్, ఆయన సతీమణి సుదేశ్ క్యూలైన్లో నిల్చుని ఓటు వేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరయా, కుమారుడు రేహన్ వాద్రా క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి గంటలోనే ఓటు వేశారు. తూర్పు ఢిల్లీ ఎంపీ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, భాజపా లోక్సభ అభ్యర్థి బన్పూరి స్వరాజ్, ఆమె తండ్రి కౌశల్ స్వరాజ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుటుంబం, ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతీషి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, హర్యానా సీఎం నారాయణ్ సింగ్ సైని, మాజీ సీఈసీ సునీల్ చంద్ర తదితరులు తొలి గంటలోనే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయాలని పిలుపునిచ్చారు.